అదే బిఫోర్ స్టార్టింగ్ థెరపీస్ అసలు కూర్చునే ఉండేవాడు, చేశాడు. ఇక్కడికి వచ్చినా పూర్తిగా వాకింగ్ ఓన్గా నడవడం అలవాటైంది, స్టెప్స్ కూడా ఎక్కుతున్నాడు. మామూలుగా ఎక్కుతాడు, కొంచెం స్లోగా ఎక్కుతాడు, మనం సపోర్ట్ ఇస్తే కొంచెం ఫాస్ట్గా ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. కూర్చోడం నుంచోడం వాడు ఓన్గా ట్రై చేస్తున్నాడు. అంటే అంతకుముందు సెల్ఫ్గా కూర్చునేవాడు, బ్యాలెన్సింగ్ ఉండేది కాదా? ఉండేది కాదు, కూర్చుంటే ఇంకా అలా కూర్చుని ఉండిపోయాడు అంతే, టీవీ ముందు అలా ఉండిపోయాడు. ఇప్పుడు ఏంటంటే తనకి ఆడుకోవాలనిపిస్తే లేచి తనంతానే లేచి ఆడుకుంటున్నాడు. ఎప్పుడైనా వచ్చి ఫుడ్ తినంటే వాళ్ళ మమ్మీ ఫుడ్ రెడీ చేస్తే వచ్చి కూర్చుని పోయి వెయిట్ చేస్తారు ఫుడ్ పెట్టమని. సూపర్, ఇంప్రూవ్మెంట్ కనబడింది. ఇదివరకు పిల్లలతో ఆడేవాడు కాదు, నౌ హీస్ ప్లేయింగ్ విత్ హిస్ సిస్టర్, వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం మింగిల్ అవుతున్నాడు. ఇదివరకు పోలిస్తే సోషలైజేషన్ కొంచెం పర్లేదు. అండ్ నౌ అంటే ఈ లాస్ట్ 10-15 days కొంచెం పదాలు స్టార్ట్ చేశాడు, మాట్లాడడానికి ట్రై చేయడం అలాగా కొద్దిగా. సిబిటీలోకి వెళ్ళినాక అది స్టార్ట్ అయింది అనమాట. మన వైపు చూస్తున్నాడు, మనం ఏం చెప్తున్నాం, ఐ కాంటాక్ట్ ఇస్తున్నాడు. సిబిటీలో ఆ వేరియేషన్ కనబడింది. ఐ కాంటాక్ట్ అంతకుముందు అసలు లేదు. మనం పిలిచినా ఎక్కడో చూసేవాడు. ఈవెన్ ఇప్పుడు నేను పిలిచినా ఇంట్లో, మేము పిలిస్తే లేకపోతే వాళ్ళ అక్క పిలిచినా చూస్తాడు ఫస్ట్, వెంటనే ఎవరో పిలిచారని చూస్తాడు. నేమ్ కాల్ రెస్పాన్స్ అంటాం, అది ఇంప్రూవ్ అయింది. లాస్ట్ టైం ఒక 10 times 1 or 2 times రెస్పాండ్ అయితే ఇప్పుడు పర్లేదు, 5 times అన్న రెస్పాండ్ అవుతుంది. 10 out of 5. గుడ్. మరి అవుట్ సైడర్స్ అనేది నేను చెప్పలేను, మేము పేరెంట్స్ అయితే పిలిస్తే మాత్రం వాళ్ళ సిస్టర్ పిలిచినా రెస్పాండ్ అవుతుంది. గుడ్. ఈ విజనరీ కొద్దిగా తగ్గింది, అంటే సైడ్ వ్యూ కొంచెం పర్లేదు. ఇదివరకు బాగా ఎక్కువ ఉండేది, ఇంకా అలాగే ఉండేవాడు ఎక్కువ, ఇట్లా చూసుకుంటా ఇలా ఇప్పుడు చూస్తున్నాడు కదా కొద్దిగా అలా సైడ్, అది తగ్గింది, ఇంప్రూవ్ అయింది. టో వాకింగ్ కొంచెం ఉంది, మనం వదిలేసి వాడిని సెల్ఫ్ వాకింగ్ చేసినప్పుడు బాగానే నడుస్తాడు, మనం ఇలా పట్టుకున్నామా వెంటనే కాలు ఎత్తేస్తున్నాడు అనమాట. తనైతే బాగానే నుంచుంటాడు, బాగానే నడుస్తున్నాడు. మనం ఏమైనా సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తే మాత్రం ఇమీడియట్గా. హ్యాండ్ ఫ్లిప్పింగ్ కొద్దిగా ఉంది, ఎక్కువ. ఎంత తగ్గింది ముందుకు ఇప్పటికి? అంటే ఇదివరకు ఏమైనా కావాలంటే హ్యాండ్ ఫ్లిప్పింగ్ చేసేవాడు, ఇప్పుడు కావాలంటే వాళ్ళ మమ్మీ చేయి పట్టుకెళ్ళి నాకు ఇది కావాలని తీసుకెళ్ళి చూపిస్తుంది అనమాట. సూపర్. సో ఓవరాల్గా ఇక్కడ 4 months కంప్లీట్ చేసాం మనం థెరపీస్. ఓవరాల్గా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఓవరాల్ చేంజెస్ అండర్స్టాండింగ్ విషయంలో ఎంత వచ్చింది? అంటే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, బాగానే ఉంది. చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది.